నారా లోకేష్ ద లీడర్, ఆంధ్రప్రదేశ్కు ఆశాకిరణం, రాటు దేలిన రాజకీయ నేతగా రోజు రోజుకు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు నారా లోకేష్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. తాతేమో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో చాటి అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించిన మాజీ ముఖ్యమంత్రి. తండ్రేమో 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగి 9 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 5 ఏళ్లు విభజిత ఏపీ సీఎంగా పనిచేసి 2024 ఎన్నికల్లో జగన్ అనే నియంతను మట్టి కర్పించి దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి చేరుకుని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తోన్న మహానాయకుడు. అయినా కూడా లోకేష్లో ఈసుమంతైన అహం కనిపించదు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన సరదాలకు విలాసాలకు చాలా దూరంగా ఉంటారు లోకేష్. ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించి సత్తా చాటుకున్నారు. మోదీనే శభాష్ లోకేష్ అని మెచ్చుకున్నారు. ఒకే ఒక్క ట్వీట్తో ఆనంద్ మహేంద్రను లోకేష్ మెప్పించిన విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేం. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తోన్న ఆనంద్ మహేంద్రను కేవలం ఒకే ఒక్క ట్వీట్తో కదిలించారు లోకేష్. ఏపీలో పెట్టుబడుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నానని, తన బృందం చర్చలు జరుపుతోందని ఆనంద్ మహేంద్ర స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. లోకేష్ను గతంలో పప్పు అని అవమానించిన హాఫ్ నాలెడ్జ్ గాళ్లకు, లోకేష్ స్థాయిని విమర్శించిన వాళ్లకు ఆనంద్ మహేంద్ర పోస్ట్ చూస్తే లోకేష్ నిప్పు అని అర్థం కాక తప్పదు. అటు పార్టీ పరంగా, ఇటు పాలనా పరంగా ఏడాది కాలంగా వ్యవహరించిన తీరు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో పరుగులు పెట్టించాలని ఆహారహం తప్పిస్తోన్న లోకేష్ను చూసి రాజకీయ ప్రత్యర్థులే ఆశ్చర్యపోతూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసినప్పుడు నానా విమర్శలకు, వెక్కిరింపులకు గురైన లోకేష్కు ఇప్పటి లోకేష్కు భూమి ఆకాశాల మధ్య దూరం లాంటి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా లోకేష్ మాట్లాడుతోన్న భాష, బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలిలో చాలా మార్పు కనిపిస్తోంది. అందరినీ ఆకట్టుకునేలా మాటల కందని ప్రత్యేక ఆకర్షణ లోకేష్లో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఒక్క మాట తీరులోనే కాదు, వ్యవహార శైలిలోనూ రాజకీయ పండితులే ఆశ్చర్యపోయే పరిణితి కనిపిస్తోంది లోకేష్లో. అసలు నారా లోకేష్లో వచ్చిన మార్పు, పరిణితి గురించి భూతద్దంలో పెట్టిన లోపాలు కనిపించవేమోననే సందేహాన్ని మేధావులు సైతం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవ్వరు ఎక్కడ తప్పుపట్టలేని రీతిలోనే కాదు, అందరినీ ఆలోచింపచేసేలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు. అటు ప్రభుత్వ వ్యవహారాల్లోనే కాదు, ఇటు పార్టీ కార్యక్రమాల్లో సైతం చురుగ్గా ఉంటూ ఉన్నారు లోకేష్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం లోకేష్ ప్రత్యేకత. నారా లోకేష్ వ్యక్తిగత ప్రవర్తన గురించి ఎంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది అంటే, వర్తమాన రాజకీయాల్లో మహిళలను కించపరిచే మాటలు, బూతులు సర్వసాధారణంగా మారిపోయాయి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బూతు పురాణాలు వినలేక ప్రజలే చిత్కరించుకున్నారు. కానీ లోకేష్ ఎప్పుడూ కూడా నోరు జారలేదు. నిండు సభలో తన తల్లిని విమర్శించిన ఓపిగ్గా భరించారు. తన తండ్రిని జైల్లో పెట్టి వైసీపీ నేతలు పైశాచిక ఆనందంతో విర్రవీగుతున్నా కూడా లోకేష్ ఎక్కడా కూడా స్థితప్రజ్ఞత కోల్పోలేదు. సమయం కోసం వెయిట్ చేశారు. ఎక్కడ ఓడారో అక్కడే రికార్డు మెజారిటీతో గెలిచి విమర్శకుల నోళ్లు మూయించారు లోకేష్. ఇక లోకేష్ సంస్కారం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబుతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ వ్యవహరించిన తీరు వెరీ వెరీ స్పెషల్గా చెప్పుకోవాలి. విద్యార్థులతో కలిసి భోజనం చేసేటప్పుడు చంద్రబాబు భోజనం చేసి లేవగానే తిన్న కంచాన్ని లోకేష్ స్వయంగా తీసి కడిగేందుకు తీసుకెళ్లడం, వేరే వాళ్ళు తీసుకుంటామన్నా కూడా లోకేష్ సున్నితంగా తిరస్కరించిన ఘటన విద్యార్థులు, తల్లిదండ్రుల్లోనే కాదు, ప్రజలందరిలో కూడా సరికొత్త ఆలోచన రేకెత్తించింది. అంతేకాదు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు లోకేష్ ప్రసంగం ఎవరు ఊహించని రీతిలో సాగింది. ఎన్నికలకు ముందు లోకేష్ చేపట్టిన యువగడం పాదయాత్ర ఆయనలో చాలా మార్పు తీసుకొచ్చింది, రాటు దేలేలా చేసింది. చంద్రబాబుకు వారసుడే కాదు, తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో నడిపించగల సత్తా ఉందని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు స్పష్టంగా అర్థమైంది కూడా. లోకేష్ మాట తీరులో, వ్యవహార శైలిలో లోపాలు వెతకడం కోసం భూతద్దాలు వేసుకుని కార్చికూర్చున్న వైసీపీ వారికి కొండను తవ్విన ఎలుక కాదు కదా, కనీసం ఎలుక వెంట్రుక కూడా దొరకనంత మార్పు లోకేష్లో కనిపిస్తూ ఉండడంతో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడినట్టు కనిపిస్తోంది. చేయాల్సింది వెంటనే చేయాలి అనే అభిప్రాయం లోకేష్లో బలంగా కనిపిస్తోంది.
పనిలో జాప్యం అంటే చిర్రెత్తేలా చేస్తోంది. మాటల మనిషి కాదు చేతల మనిషి అని రుజువు చేసుకుంటూ దూసుకెడుతోన్న నారా లోకేష్ వయసులో తనకంటే పెద్దవారిని అన్న అని సంబోధిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల నారా లోకేష్ గౌరవం, విధేయత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పవన్ను అన్న అని పిలవడం ఒక్కటే కాదు, ప్రతి సభలో పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాట స్ఫూర్తిని ప్రశంసించడం, తెగువను పొగడడం చూస్తే ఇది నారా లోకేష్ పవన్ కళ్యాణ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ, బాండింగ్ అందరూ అబ్బుర పడేలా చేస్తోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పడం కూడా లోకేష్కి పవన్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటేలా చేసింది. లోకేష్ ట్వీట్పై జన సైనికులు, మెగా అభిమానులు అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. లోకేష్ ఇప్పుడు కేవలం చంద్రబాబు కుమారుడిలా మాత్రమే కనిపించడం లేదు, తండ్రి అడుగుజాడల్లో తనదైన శైలిలో సత్తా చాటుకుంటూ ప్రజల గుండె చప్పుడుగా మారిపోయారు. సీఎం చంద్రబాబు కూడా ప్రౌడ్ ఆఫ్ మై సన్ అని అనుకునేలా లోకేష్ వ్యవహరిస్తూ ఉన్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ లోకేష్ గారు, ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవిశంకర్ విళ్ళ సైనింగ్ ఆఫ్.